ఆరాధ్యని స్కూల్లో ఉంచి అక్షయ్ అయితే అవనిని డ్రాప్ చేయమని ఆరాధ్య కోసం అవనిని అయితే డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరికి బాయ్ చెప్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్షయ్ అవని విషయంలో. ఇక అక్షయ్ అయితే అవనిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షయ్ తన్ని కారులో తీసుకెళ్తున్నందుకు. ఇక మన ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసే రోజు ఎప్పుడు వస్తుందండి అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ అక్షయ్ వైపు అయితే చూస్తూ ఉంటుంది అవని అలా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అనేసరికి ఏం లేదండి అని అయితే అనేస్తూ ఉంటుంది. నీ మాయ మాటలు నా దగ్గర అన్నీ అనబోయేసరికి కొంచెం కారు ఆపుతారా అని చెప్పేసి అక్షయ్తో అయితే అవని అంటూ ఉంటుంది. ఎందుకు ఇక్కడి నుంచి ఆటోలో వెళ్తావా ఏంటా అని చెప్పేసి అక్షయ్ అయితే అవనిని అంటూ ఉంటాడు. లేదండి కొంచెం దాహంగా ఉంది, కొబ్బరి నీళ్ళు తాగుదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను తాగను అని చెప్పేసి నేను తాగుతానండి ఆపండి అని అయితే అనేసరికి అక్కడ కొబ్బరి బొండాలు చూస్తూ ఉంటాడు అక్షయ్. అలా అనగానే అక్షయ్ అయితే కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళి కారు ఆపుతూ ఉంటాడు. దిగి వెళ్ళి తాగిస్తురా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అవనితో. అలా అనేసరికి నేను వెళ్ళి తాగడానికి కాదండి, మీరు ఇప్పిస్తేనే తాగుతాను లేదంటే తాగును అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే పద అని చెప్పేసి అక్షయ్ అయితే బలవంతంగా అవని బలవంతంగా అయితే కారు దిగుతూ ఉంటాడు. ఇక అవని అక్షయ్ అయితే బొండాల దగ్గరికి వెళ్ళి అవని అయితే 2 బొండాలు ఇవ్వు బాబు అని అయితే అంటూ ఉంటుంది. అలా 2 బొండాలు అనేసరికి 2 వద్దు నేను తాగను అని చెప్పేసి అక్షయ్ అనేస్తూ ఉంటాడు. మీరు తాగకపోతే నేను తాగను అని అనేసరికి లేదు లేదు 2 ఇవ్వు అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు. సరే అని అటుగా వచ్చిన పల్లవి అయితే వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఆ 2 బొండాలు తీసుకొని ఒకరైతే తీసుకుంటూ ఉంటారు. బొండాలు ఇచ్చే స్ట్రాలు ఏవి అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి అక్కడ స్ట్రాలు ఉండవు. లేకపోయేసరికి అయినా స్ట్రాతో ఎవరు తాగుతారు, ఇలా బొండాతో తాగితేనే చెంబుతో నీళ్ళు తాగినంత ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎలా తాగుతానో నేను చూపిస్తాను ఆగండి అని చెప్పేసి అవని అంటూ కొబ్బరి బొండంతో నీళ్ళు ఎలా తాగాలో చూపిస్తూ ఉంటుంది. అదంతా చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది.